మీరిలా జాలి చూపిస్తారని నేనెప్పుడూ బయటపడలేదండి. ఇది జాలి కాదండి, అభిమానం. మీరు సూపర్ మార్కెట్ కోసం చాలా కష్టపడుతున్నారు. మీరు ఆకలితో ఉంటే మేము చూస్తూ ఎలా ఉంటామనుకున్నారు? భోంచేయండి. మేడం అలా చెప్తే వినరు, ఇంకా వడ్డించండి. చాలు చాలు, మీరు తినండి. ఏమైంది కార్తీక్ గారు? ఇంటి భోజనం ఎందుకింత రుచిగా ఉంటుందో నాకిప్పుడు అర్థమైందండి. ఈ వంటల్లో ఉప్పు కారాలే కాదు, మమకారాలు కూడా కలుస్తాయి. మీరింత అభిమానంగా వడ్డిస్తుంటే కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుందండి. ప్రమీల, నువ్వు ప్రేమగా వడ్డిస్తే నాకు తినకుండానే కడుపు నిండిపోతుందో. మేడం, మీరు కూడా భోంచేయండి. నేను తర్వాత భోంచేస్తానండి. అదేం కుదరదండి, ముందు మీరు కూర్చోండి. ఓ, అబ్బా ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి మేడం. ఇప్పుడు మీకు నేను వడ్డిస్తాను. కార్తీక్ గారు వద్దండి. పర్లేదండి. తినండి మేడం. ఓయ్ భార్యమణి, నేనొక్కనే తింటే తిన్నట్టుండదు. నీతో కలిసి తింటేనే తృప్తిగా ఉంటుంది. కూర్చో, నీకు నేను తినిపిస్తాను.